కడప జిల్లా పొద్దుటూరు పట్టణం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్త పార్టీ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మారిశెట్టి ప్రతాప్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పగడాల కోదండ, జాతీయ కార్యదర్శి పగడాల రమేష్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పెద్దన్, బీసీ సంఘం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్ మారోజు వీరన్న జయంతి సభలను జనవరి 1 నుండి 31 వరకు కడప జిల్లా వ్యాప్తంగా జరపాలని జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఓం శ్రీమద్వేంకటపూతులూరు వీరబ్రహ్మేంద్ర సమర్పణం పదకం శుభం శుభం శుభం. ఓం శ్రీమద్వేంకటపూతులూరు వీరబ్రహ్మేంద్ర సమర్పణం పదకం శుభం శుభమస్తు. ఓం నమః పార్వతీపదే నమః. హర 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 మహాదేవ శంభో శంకర రైవం. ఓం ఐం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మ. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్ అమర వీరులకు, జోహార్. సాధిద్దాం సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం 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 అమర వీరుల ఆశయాలను. అమర హై కామ్రేడ్ మారోజు వీరన్న, అమర్ రహే అమర్ రహే, అమర హై కామ్రేడ్ మారోజు వీరన్న, అమర్ రహే అమర్ రహే. సాధిద్దాం సాధిద్దాం అమర వీరుల ఆశయాలను. మా వాడలో ఉండాలి కదా. డబ్బుని ఇవన్నీ అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు అందరూ డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితి. అక్రమంగా ఎన్నికైతున్నటువంటి క్యాండిడేట్లని ఎన్నిక చెల్లెలని ప్రకటించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది. కానీ ఒక్క క్యాండిడేట్ అని ఇప్పుడు వరకు ఈయన అనర్హుడు అని ప్రకటించలేదు. ఎందుకు అంత నీతిగా జరుగుతున్నాయి ఎన్నికలు అంటే లేదు. మరి ఇవన్నీ ఈ అంతా జరుగుతున్నటువంటి ఈ తతంగమంతా కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఆధిపత్య అధికారంలోకి వస్తుంది. మరి ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చినటువంటి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని చెప్తుంది. మిత్రులారా, బాగా గమనించాలా, రాజ్యాంగ పరంగా చూస్తే చాలా వ్యత్యాసం వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు పక్క రాష్ట్రాల్లో ఓసీలుగా ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలుగా కూడా ఉండొచ్చు. అయితే బీసీలందరూ కూడా రాజ్యాధికారం కోసం, ఎస్సీ ఎస్టీలందరూ కూడా రాజ్యాధికారం కోసం ఎప్పుడైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో, యూనిటీగా ఉంది, తప్పనిసరిగా దాన్ని పొందవచ్చు. ఒక బీసీ జాతీయ సంక్షేమ సంఘ బీసీ వ్యక్తిగా నా వంతు సహాయం సహకారం మీ అందరికీ కూడా నేను అందిస్తానని చెప్పేసి క్లుప్తంగా మీ అందరి ముందర నేను చెప్పాలనుకుని ఈ రోజున ఈ మీటింగ్కి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ప్రయోజనాలకు, సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, చిన్నలకు అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు.